స్పష్టంగా చూడవచ్చు. అంటే మన క్లాస్ రూమ్లో ఇప్పుడు ఒక 15-20 మంది ఉన్నాం. ఈ 20 మందే కాదు 200 మంది 2000 మంది ఉన్నా లక్షల మంది ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేటివి మనం కనుక్కోవచ్చు. అందరూ సేమ్ అనేది ఉండరు. ప్రతి ఒక్క విషయంలో లేదా ఏదైనా ఒక లక్షణంలో వాళ్ళను భేదంగా అంటే తేడాగా చూడొచ్చు, వాళ్ళ మధ్యలో తేడాలను గుర్తించవచ్చు అని చెప్పి చార్లెస్ డార్విన్ చెప్పిండు. అంటే ఎంతమంది అయినా సరే వాళ్ళ మధ్యలో భేదాలను గుర్తించవచ్చు. నెక్స్ట్ మనకు ప్లేటో రిపబ్లిక్ గ్రంథ రచయిత ప్లేటో అనేటైనా ఏం చెప్పిండంటే ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా జన్మించలేరు. మనకు ప్లేటో ఏం చెప్పిండు, ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా జన్మించలేరు. అంటే రూపంలో కావచ్చు లేకపోతే లక్షణాలలో కావచ్చు ఒకే విధంగా జన్మించలేరు. ప్రతి ఒక్కరు వేరొకరితో రూపురేఖలతో కానీ సహజ శక్తులతో కానీ విభేదిస్తారు. ఇక్కడ చూడండి, రూపురేఖలతో కావచ్చు, నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ తోటి కావచ్చు, సహజ సామర్థ్యాలతో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులతో కావచ్చు విభేదిస్తారు. ఏ ఇద్దరైనా సరే, ఇద్దరు సమరూప కవలలను తీసుకున్నా అంతే విధంగా ఉంటుంది. వాళ్ళ మధ్యలో తేడా అనేది ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఇతరులతో మాట్లాడే విధానం కావచ్చు, ఏ లక్షణం తీసుకున్నా కానీ వేరుగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అంటే వాళ్ళకు సహజంగా పుట్టుకతోటి వచ్చినటువంటి సహజాతాలు అనేటివి కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి. ప్లేటో డైరెక్ట్ ఏం చెప్పిండు, వైయక్తిక భేదాలను అనుసరిస్తూ విద్యా బోధన జరగాలి. టీచర్ ఒక్కడే క్లాస్లో 40-50 మంది కూర్చుంటారు, కానీ టీచర్ చెప్పింది ఒకటే మాట చెప్తాడు, కానీ అందరూ సేమ్గా రిసీవ్ చేసుకోలేరు, సేమ్గా వాళ్ళు చదవలేరు. అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఐడెంటిఫై చేసి మనం చేయాలి. అందుకే మనం ఇప్పుడు చేస్తున్నాం టీహెచ్జీ గ్రూప్ అని చెప్పేసి. వాళ్ళ టీహెచ్జీ గ్రూప్స్ మన స్కూళ్ళలో చేస్తున్నాం. ఇంతకుముందు ఏబీసీ గ్రూప్ చేసినాం. ఏబీసీ గ్రూప్ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా రెమిడియల్ టీచింగ్లు తీసుకున్నాం వాళ్ళ వైయక్తిక భేదాల అనుసరించి. సో దాని పరంగానే జరగాలి అని చెప్పి రిపబ్లిక్ గ్రంథంలో ఎవరు ప్లేటో చెప్పిండు. ప్లేటో చూపించింది వైయక్తిక భేదాల అనుసరించి విద్యా బోధన జరగాలని చెప్పింది ప్లేటో. నెక్స్ట్ తర్వాత వ్యక్తుల మధ్య రూసో గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది వాళ్ళు రూసో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎమిలీ గ్రంథం రచించిండు. ఇక్కడ వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా, భౌతికంగా కనబడేటువంటి భేదాలే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధన ప్రక్రియ కొనసాగాలి. ఈయన ఏం చెప్పిండు, భౌతికంగా మన కనబడేటువంటి భేదాలే కాదు, వాడు హైట్ ఉన్నాడు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, తర్వాత లావు ఉన్నాడు, బక్క ఉన్నాడు అని ఆ విధంగా నలుపు తెలుపు ఆ కలర్లే కాకుండా మానసిక భేదాలను తీసుకొని కూడా బోధన ప్రక్రియ జరగాలి అని చెప్పిండు. అంటే భౌతికంగా కనబడు యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా రెస్పాండ్ అవుతుండు, ఆ విధంగా ప్రతిదీ భౌతికంగా కనబడేదే కాకుండా మానసికంగా కూడా ఎంతవరకు ఆలోచన సామర్థ్యం ఉంది విద్యార్థిలో, ఎంతవరకు రెస్పాండ్ అవుతుండు, ఏ విధంగా క్లాస్ రూమ్లో బిహేవ్ చేస్తుండు, అవన్నీ కూడా మనం బోధన ప్రక్రియలోకి తీసుకొని బోధన కొనసాగించాలని చెప్పింది రూసో. టెట్టు బోధన జరుగుతుంది. అంతే. నెక్స్ట్ వైయక్తిక భేదాల భావన సేమ్. ఇంకో కొన్ని ఏమున్నాయి అనంటే, వ్యక్తిని నుండి వ్యక్తిని వేరుగా చూపించే ప్రతి లక్ష్యంను వైయక్తిక భేదం అంటారు. చూడండి, వైయక్తిక భేదం అంటే ఇక్కడ డెఫినేషన్ ఏంది, ఒక వ్యక్తిని నుండి ఇంకో వ్యక్తిని ప్రత్యేకంగా చూపించేది, వేరుగా చూపించే ప్రతి ఒక్క అంశంను లేదా లక్ష్యంను వైయక్తిక భేదం అంటారు. అలాగే ఒక వ్యక్తిలో వివిధ సామర్థ్యాల్లో కనిపించే వైరుధ్యాలను కూడా వైయక్తిక భేదాలని అంటారు. ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తిలో కొంత సామర్థ్యం ఉంటుంది, నేను ఇప్పుడు ఇక్కడ చెప్పగలుగుతున్నా, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ నాకు ఇంత స్టేజ్ ఫియర్ ఉన్నా కానీ నాకు ఇది ఆన్ చేసుకోవాలనే విషయం తెలియదు. సార్కు టెక్నికల్గా మొత్తం తెలుసు. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వేరు ప్రత్యేకమైనటువంటి వైరుధ్యాలు కూడా ఉంటాయి, వాటినే వైయక్తిక భేదాలని అంటాం. నెక్స్ట్ ఉదాహరణకు, ఒకే తరగతిలో అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. మన క్లాస్ రూమ్లో A+ గ్రేడ్ వచ్చేటోళ్ళు ఉంటారు, అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు, B+ వచ్చేటోళ్ళు ఉంటారు. తక్కువ ప్రజ్ఞావంతులు ఉంటారు. టీచర్ సపోర్టెడ్ గ్రూప్ మన ఎంబడిని ఉంటారు, మన దోస్తులు అందరు ఎప్పటికి టీచర్ సపోర్టెడ్ అంటే మన ఎంబడిని ఉండేటోళ్ళు కదా. సో కాబట్టి వాళ్ళు తక్కువ, అంటే ఒకటే తరగతిలో అధిక ప్రజ్ఞావంతులు ఉన్నారు, తెలివిమంతులు ఉన్నారు,
తర్వాత మామూలుగా చదివేటోళ్ళు ఉన్నారు, అసలు చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయినా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వేరుగా చూపిస్తుంది. నెక్స్ట్, ఒకే విద్యార్థులు భాషా సామర్థ్యం అధికంగా ఉండి గణిత సామర్థ్యాలు తక్కువ ఉండడం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ చాలా మంచిగా చదువుతాడు, గణితంలో 100కు 100 వస్తాయి, కానీ తెలుగులో కానీ ఇంకేదైనా ఇంగ్లీష్లో కానీ తీసుకుంటే రాదు. అంటే వ్యక్తికి కూడా ప్రత్యేకమైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి. ఓకేనా సార్? ఇది వైయక్తిక భేదాలు. నెక్స్ట్, మరి వైయక్తిక భేదాల నుంచి అసలు వైయక్తిక భేదాలు అంటే ఏంది, వైయక్తిక భేదాలు అనే భావనను తీసుకొచ్చింది ఓలోనంటే, ఆల్రెడీ ఈయన గురించి మనం వికాసంలో చెప్పినాం. ఆయన ఏం రాసిండని, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏం బుక్ రాసిండు, హెరిడిటరీ జీనియస్ అనే బుక్ రాసిండు. అనువంశికత పైన ఒక బుక్ రాసిండు, హెరిడిటరీ జీనియస్ అని. మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. సో ఇది వికాసంలో మనకు వచ్చింది. అది ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే ఇంగ్లాండ్కు చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త ఏం చేసిండంటే, శాస్త్రీయ దృక్పథంతో మొట్టమొదటిసారి వైయక్తిక భేదాలను అధ్యయనం చేసిండు. శాస్త్రీయ దృక్పథం అంటే పరీక్షించి చేసిండు వైయక్తిక భేదాలను. సో ఇక్కడ ఏం చెప్పిండంటే, మానవమితి పరిశోధనలు చేసిండు. మానవమితి అంటే ఏదైతే కొలవగలిగినటువంటిది, మనుషులను కొలవగలిగినటువంటి దృశ్యం కావచ్చు, చూడడం ద్వారా కావచ్చు, శ్రవ్య విచక్షణ కావచ్చు, వినే పరిమితిని కావచ్చు, ప్రతిచర్యా వేగం, మనకు నెక్స్ట్ ఏం రెస్పాండ్ అవుతున్నాము దానిపైన కావచ్చు, శరీర ఆకార పరిమాణాలపైన, శరీరం యొక్క ఆకారం భౌతికంగా దానిపైన, బలము ఎటువంటి బలంల పైన, పట్టు, ఆయన కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, ఎంతవరకు ఆ స్టాండ్ బై ఉంటుండు అనే దానిపైన, చలన విభేదాలు, ఆయన మోటివ్స్ పైన, నడవడము లేదా ఆయన కదలికల పైన, స్పర్శ జ్ఞాన విచక్షణము మొదలైన వాటిని కొలిసి చెప్పిండు. దీన్నే మనము మానవ మితి పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఇది మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేసిండు, శాస్త్రీయ పద్ధతిలో మాపనాలు చేయడం జరిగింది, పరిశోధనలు కొనసాగించడం జరిగింది. దేనిపైన, వైయక్తిక భేదాలపైన మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మరి ఈయన రాసినటువంటి రచనలు, మరి వైయక్తిక భేదాలపైన పరిశోధనలు చేసి ఒట్టిగా నోటితో చెప్పలేడు, ఒక బుక్ రాసిండు, వైయక్తిక భేదాలకే ఒక బుక్ రాసిండు. దాన్నే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన గ్రంథము వైయక్తిక భేదాలపైన రాసిండు. అది అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అండ్ ఆయన రాసినటువంటి ఇంకో పుస్తకం హెరిడిటరీ జీనియస్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకం అనువంశకత పైన, వికాసంలో అనువంశకత అనేది ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఈయన హెరిడిటరీ జీనియస్ అనే బుక్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈయనను గాల్టన్ని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే గాల్టన్నే పిలుస్తారు. నెక్స్ట్, గాల్టన్ తర్వాత అధ్యయనం చేసింది, మరి వైయక్తిక భేదాల్లో గాల్టన్ తర్వాత అధ్యయనం చేసింది అమెరికాకు చెందినటువంటి మెక్కిన్ కెటల్ అనే శాస్త్రవేత్త కూడా మనకు గాల్టన్ తర్వాత ఈయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని, గాల్టన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన మెక్కిన్ కెటల్ అనే శాస్త్రవేత్త వైయక్తిక భేదాల పైన అధ్యయనం చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా వైయక్తిక భేదాల పైన పరిశోధన చేసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ తర్వాత మానవ పరిమితి ద్వారా పరిశోధనలు జరిపింది లేదా మాపనం చేసింది ఎవరు, గాల్టన్ రాసినటువంటి బుక్ వైయక్తిక భేదాల పైన అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే బుక్. అండ్ ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ గాల్టన్ కూడా. నెక్స్ట్, వైయక్తిక భేదాలు వాటి రకాలు. మరి ఎన్ని రకాలు ఉంటాయి? వైయక్తిక భేదాలు రెండు రకాలు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ది అంతర వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్తంతర భేదాలు లేదా వ్యక్తి అంతస్థ భేదాలు మనకు ఆల్రెడీ ఉంటాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, తర్వాత ఇంటర్ స్టేట్, మనకు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతాయి, జోనల్, అవన్నీ సేమ్. అదే విధంగా అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తుల మధ్య సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తుల మధ్య అంతరాలు ఏమేమి భేదాలు ఉన్నాయి
తేడాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల మధ్య గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది మనకు అంతర వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్తంతర భేదాలు అంటే వ్యక్తులకు మధ్య గల ఉన్నటువంటి వైయక్తిక భేదాలనే మనం ఏమంటాం అంతర వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్తంతర భేదాలు అని అంటాం. సో వివిధ వ్యక్తుల మధ్య ఉండే శారీరక మానసిక పరమైన అంశములతో కూడిన ప్రవర్తనలో వ్యత్యాసం. ఇక్కడ రెండు రకాలుగా తీసుకోండి, శారీరకంగా తీసుకోండు, మానసికంగా తీసుకోండు. ఈ రెండు అంశాలలో ఏం భేదాలు ఉన్నాయో ఇద్దరు వ్యక్తులకు మధ్య వాటిని మనం వ్యక్తంతర భేదాలు అని అంటారు. సో అనగా ఒక వ్యక్తి సామర్థ్యాన్ని లేదా లక్షణాన్ని మరొక వ్యక్తి సామర్థ్యము లేదా లక్షణంతో పోల్చితే అది వ్యక్తి అంతర భేదం అవుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము లేదా లక్షణం ఇంకో వ్యక్తి యొక్క సామర్థ్యము లేదా లక్షణం, ఆ రెండు లక్షణాలను లేదా రెండు సామర్థ్యాలను ఇద్దరు వ్యక్తుల సామర్థ్యాలను పోల్చడంని వ్యక్తంతర వైయక్తిక భేదము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత హైట్ ఉన్నా, నా హైటును నెక్స్ట్ సారు హైటును ఇద్దరి హైటును పోల్చినప్పుడు అది వ్యక్తంతర భేదం అనేది వైయక్తిక భేదం అనేది వస్తుంది. సో ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చిండు మనకు. రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు. అంటే ఇక్కడ లక్షణం తీసుకున్నటువంటి లక్షణం ఏంది? ప్రజ్ఞ, తెలివితేటలు. ఇటువంటి ప్రజ్ఞ విషయంలోనే కొలుస్తుండ్రు ఇద్దరు వ్యక్తులను, రామును రాజును. రాము కంటే రాజు ఉన్నత ప్రజ్ఞావంతుడు. సో ఒకటే లక్షణం పైన వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని గుర్తిస్తుండు, వాళ్ళ సామర్థ్యాన్ని తేడాగా చూపిస్తుండు. రాజు తన తరగతిలో అందరికంటే పొడవైన వాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మిగిలినటువంటి వ్యక్తులతో పోలుస్తున్నాడు. అంటే ఒకటే లక్ష్యం పైన, దేనిపైన? ఆయనకు ఉన్నటువంటి పొడవు పైన, ఎత్తు పైన. ఆ ఎత్తును బట్టి మిగిలినటువంటి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి అందరూ విద్యార్థులతోటి పోల్చడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒక సామర్థ్యం పైన, నిర్దిష్టమైనటువంటి సామర్థ్యం పైన పోల్చినప్పుడు ఉండేటువంటి భేదమే వ్యక్తంతర వైయక్తిక భేదం. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ సెకండ్ అంతర్గత వ్యక్తిగత భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు, అంతస్థ వ్యక్తిగత భేదాలు. మూడు పదాలు ఉన్నాయి తెలుగులలో. సో అంతర్గత వ్యక్తిగత భేదాలు పేర్లోనే ఉంది. అంతర్గత వ్యక్తి యొక్క అంతరంలో, వ్యక్తి యొక్క లోపల, ఆ వ్యక్తి లోపలనే ఎన్నో రకాల వైయక్తిక భేదాలు ఉంటాయని ఇంతకుముందే డెఫినేషన్ లో తెలుసుకున్నాం. వ్యక్తిలో కూడా వేరే వ్యక్తితో పోల్చుకోకున్నా సరే ఆ వ్యక్తిలోనే అనేక రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపరిచితుడు అట్లా కాదు, కానీ సామర్థ్యాలలో భేదాలు ఉంటాయి. అంటే కొన్ని పనులు నా వల్ల అయితే, కొన్ని పనులు నా వల్ల కావు. నేను లాంగ్ జంపు బాగా దుంకుతాను, హై జంపు దుంకలేను. అంటే ఒక సామర్థ్యంలో నేను మంచి ప్రతిభ కనబరుస్తున్నాను, ఇంకో సామర్థ్యంలో లేదు. నాకు ఉన్నటువంటి భేదం. నేను మ్యాథ్స్ మంచిగా చేయగలుగుతాను, ఇంగ్లీష్కి వచ్చేసరికి 0. అంటే అక్కడ మన లోపల మనకున్నటువంటి భేదాలనే అంతర్గత వ్యక్తిగత భేదాలు లేదా వ్యక్త్యంతర్గత. ఇంతకుముందేమో వ్యక్త్యంతర భేదాలు, ఇది వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తి లోపలనే ఉన్నటువంటి భేదాలు రెండే రకాలు. మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, పదజాలం గుర్తుపెట్టుకుంటే మీకు మార్కు కన్ఫర్మ్గా. సో ఇక్కడ ఒక వ్యక్తిలోని సామర్థ్యము, లక్షణము, అదే వ్యక్తిలోని మరో సామర్థ్యం. ఇంతకుముందేమో ఒకటే సామర్థ్యాన్ని ఇద్దరు వ్యక్తులకు పోల్చాడు, కానీ ఇక్కడ ఒకటే వ్యక్తిలో రెండు రకాల సామర్థ్యాలను పోలుస్తాడు, రెండు లక్షణాలను వేరుస్తాడు. ఈయన మస్తు హైట్ ఉంటాడు కానీ లావు ఉంటాడు, అంటే రెండింటిని పోల్చిండు. ఈయన సన్నగా ఉంటాడు కాకపోతే అసలు పొట్టి ఉంటాడు. ఏదైనా సరే అట్లా, అంటే ఒకటే వ్యక్తిలోని సారు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడు కానీ లేట్ వస్తాడు, రెండు లక్షణాలు. కాబట్టి ఇట్లా మనకు వ్యక్తి అంతర్గత భేదాల్లో మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. అంటే ఒకటే వ్యక్తిలోని రెండు సామర్థ్యాలను పోల్చినప్పుడు మనకు వ్యక్తి అంతర్గత భేదాలు అని మనం అంటాము. ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల్లో, అభిరుచుల్లో గల వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు అఖిల బాగా చదవగలదు కానీ ఆటలు ఆడలేదు. శ్రీను గణితంలో 100 మార్కులు తెచ్చుకున్న ఆంగ్లంలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. అంటే 100కు 100 మ్యాథ్స్లో తెచ్చుకున్నా కానీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయిండు. సో ఇది వ్యక్తిలోని ఉన్నటువంటి భేదము, వ్యక్తి అంతర్గత భేదము. ప్రభావితం చేయు కారకాలు, మరి వైయక్తిక భేదాలను కూడా కొన్ని ప్రభావితం చేస్తాయి. రెండు రకాలుగా ప్రభావితం చేస్తాయి. ఒకటేమో జీవ సంబంధ కారకాలు, రెండవదేమో పరిసర సంబంధ కారకాలు. మరి దేంట్లో వేస్తే వైయక్తిక భేదాలు దేంట్లో ఉంటాయంటే అభిరుచులల్లా వైయక్తిక భేదాలు ఉంటాయి, వైఖరులలో ఉంటాయి, యాటిట్యూడ్లు ఉంటాయి,
తర్వాత విలువలు ఉంటాయి, వాల్యూస్ ఇచ్చే దాంట్లో ఉంటాయి, కాంక్ష స్థాయి వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకుంటారో దాంట్లో ఉంటాయి, ఆత్మభావనలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత సాధనల, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, సృజనాత్మకత మొదలైనవి. మీకు క్వశ్చన్ ఇస్తాడు, ఏమి ఇస్తాడంటే వైయక్తిక భేదాలు వీటిలో ఉంటాయి, వైయక్తిక భేదాలు ఈ లక్షణాలలో ఉంటాయి, ఈ సామర్థ్యాలలో ఉంటాయి అని కొన్ని కింద ఇవ్వడం జరుగుతుంది. వాటిలో పైవన్నీ వస్తుండొచ్చు, లేకపోతే దాంట్లో కానిది వైయక్తిక భేదం ఉండని అంశం అని ఇస్తుండొచ్చు, ఏదన్నా ఒకటి వేరేది ఇచ్చేసి. సో అటువంటి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అభిరుచులలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఏ ఇద్దరికైనా సరే. నాకు ఎన్టీఆర్ ఇష్టం అయితే ఆయనకు మహేష్ బాబు ఇష్టం, కాబట్టి అట్లా వేరే వేరే వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఇంట్రెస్ట్లో. నెక్స్ట్ జీవ సంబంధంలో ఏమేమి ప్రభావితం చేస్తాయంటే జ్ఞానేంద్రియాలు. నేను తక్కువ వినగలుగుతుంటా, నేను లేకపోతే ఎక్కువ మాట్లాడగలుగుతా, వేరేటోళ్ళు ఎక్కువ మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ అంటే ఆ జ్ఞానేంద్రియాల్లో కూడా ఎక్కువ మనకు డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అనువంశికత వల్ల కూడా మనకు వైయక్తిక భేదాలు అనేవి వస్తాయి. అంటే మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అనువంశికత వల్ల మన యొక్క తెలివితేటలు కానీ అవన్నీ కూడా మనకు వైయక్తిక భేదాల పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ పరిపక్వత అంటే మనం ఆల్రెడీ చేసుకున్నాం, మెచ్యూరిటీ ఉండాలి అని చెప్పేసి. అంటే వయస్సుకు తగినటువంటి, కొంతమందిని అంటాం వయస్సుకు తగినటువంటి పనులు చేయరు అని చెప్పి. కొంతమంది చిన్నపిల్లలైనా సరే కానీ కొంచెం మంచిగా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, మెచ్యూరిటీగా మాట్లాడతారు, ఎవరికి ఎట్లా వాల్యూ ఇవ్వాలి అవన్నీ చేస్తుంటారు. సో అవి కూడా పూర్వీకుల నుంచి అంటే మనకు జీవ సంబంధ కారకాలుగా మనం అనుకుంటాం. నెక్స్ట్ పరిసర సంబంధ కారకాలు. పరిసరాలలో ఉన్నటువంటి వివిధ ఉద్దీపనలు, మనకు జరుగుతున్నటువంటి సంఘటనలు. నేను బండి మీద వస్తున్నప్పుడు ఇంకో యాక్సిడెంట్ అయింది, అది నా దాని స్టిమ్యులేషన్ ను మారుస్తుంది. ఉద్దీపన అనేది నా ప్రవర్తనను కూడా మారుస్తుంది. నేను స్లోనన్నవ అయితే లేకపోతే వాళ్ళని తిట్టుకుంటానని వస్తా, ఏదన్నా ఒకటి అవుతుంది. సో అటువంటి ఉద్దీపనల ద్వారా. నెక్స్ట్ అభ్యసన అవకాశాలు, ఎన్ని అభ్యసించడానికి మనకు అవకాశాలు కలుగుతాయని. నెక్స్ట్ ఆర్థిక స్థితి, ఆటలు, కుటుంబం మరియు సమాజం, ఇవన్నీ కూడా పరిసర సంబంధ కారకాలు. నెక్స్ట్ వైయక్తిక భేదాల విద్యా విషయక ప్రాముఖ్యత. మరి వైయక్తిక భేదాలను అనుసరించే విద్యా బోధన జరగాలని రూసో చెప్పిండు, ప్లేటో చెప్పిండు. కాబట్టి ఇక్కడ విద్యా విషయక ప్రాముఖ్యత ఏముంది? వైయక్తిక భేదాల ద్వారా చెప్పినామనుకో, విద్యార్థులందరూ వాళ్ళ స్థాయికి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ వైఖరులకు అనుగుణంగా మనము బోధిస్తే వాళ్ళు కూడా ప్రజ్ఞావంతులు అవ్వడానికి కారణమవుతారు. మీరు తారే జమీన్ పర్ సినిమా చూడొచ్చు. తారే జమీన్ పర్ సినిమా చూస్తే ఆ పిల్లగాడు డిస్లెక్సియా దాంతో బాధపడుతుంటాడు, ఆయనకు అన్ని ఉల్టా కనబడతాయి. మన స్కూళ్ళలో కూడా పిల్లలు పీని డి లాగా రాస్తారు, లేదా క్యూను పి లాగా రాస్తారు, 9 కూడా ఉల్టా రాస్తారు, 2ను 5 లాగా కూడా రాస్తారు. మనం ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి వాటిని అనుగుణంగా వాళ్ళ వైయక్తిక భేదాలను తెలుసుకొని మనం నేర్పించడం ద్వారా, దాంట్లో హీరో అమీర్ ఖాన్ ఏం చేస్తాడు, ఇసుకలో పెద్దగా రాస్తాడు. ఆయనకు అక్షరాలను గుర్తుపట్టడంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఇసుకలో పెద్దగా రాసి ఆయనకు నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఆ వైయక్తిక భేదాలను అనుసరించి విద్య బోధన జరిగిస్తే వాళ్ళకు కూడా ప్రతిభావంతులు అవుతారు. అంతే. నెక్స్ట్ వైయక్తిక భేదాలను అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు. వైయక్తిక భేదాలను ఉపాధ్యాయులే ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే విద్యార్థులకు ఈజీగా బోధన అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైయక్తిక భేదాల పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఇంకొకటి ప్రభావం చూపించేది ఏంటంటే ప్రజ్ఞలో కూడా చాలా తేడాలు అనేవి ఉంటాయి. వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ప్రజ్ఞలో కూడా, వ్యక్తులకు మధ్య. సో ఇక్కడ ప్రజ్ఞ నిర్వచనాలు కొంతమంది ఇచ్చిరు, అవి చూద్దాం. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగల శక్తి ప్రజ్ఞ. చెప్పింది ఎవరంటే బినే. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞ అనే క్వశ్చన్ వచ్చిందంటే ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే. ఈయననే తీసుకోవాలి. ఆల్ఫ్రెడ్ బినేనే ఎక్కువ వీళ్ళకు ప్రజ్ఞ పైన పరిశోధనలు అనేటివి చేసిండు. ఈయన ఏం చేసిండంటే ఒక నిర్దిష్ట ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగల శక్తి. అంటే సమాజంలో సర్దుబాటు చేసుకోవడం ఒక ఆలోచనతోటి, ఒక వివేచనతోటి ఉండే శక్తే ప్రజ్ఞ అని చెప్పిండు. నెక్స్ట్ ఎడ్వర్డ్ ఏం చెప్పిండంటే ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకున్న సామర్థ్యమే. ఈయన కూడా సర్దుబాటే చెప్పిండు. ఇక్కడ ప్రతీకాత్మక, మనకి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నది, మనకు అనుకూలంగా లేదు, అనుకూలంగా లేని సందర్భంలో కూడా మనము ఒక ప్రత్యేకమైన శక్తితోటి
మనకు అనుకూలంగా మార్చుకోవడమే ప్రజ్ఞ అని చెప్పిండు ఎవరు? ఎడ్వర్డ్. నెక్స్ట్ గాల్టన్, ఇంతకుముందు వచ్చిండు గాల్టన్, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వచ్చిండు. ఆ శాస్త్రవేత్త ఏం చెప్పిండు? తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ. ఆయన ఎంతైతే రిసీవ్ చేసుకుండో, ఎంత నాలెడ్జ్ అయితే రిసీవ్ చేసుకుండో, ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని అవగాహన చేసుకొని బయటకు నిరూపించడమే, బయటకు ఆయన అనుసరించడమే ప్రజ్ఞ అని గాల్టన్ చెప్పిండు. నెక్స్ట్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ, అభ్యసించడానికి మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడేదే ప్రజ్ఞ అని గేట్స్ చెప్పిండు. నెక్స్ట్ ప్రజ్ఞ అనగా సాధారణంగా తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం మరియు సమస్య పరిష్కార సామర్థ్యం. ఈ పదాన్ని మొదట ఉపయోగించింది సిసిరో. గుర్తుపెట్టుకోవాలి సార్, సిసిరో అంటే ప్రజ్ఞ అనే పదాన్ని గుర్తుపెట్టింది సిసిరో, ఫస్ట్ ఉపయోగించింది. కానీ ప్రజ్ఞ పైన ఎక్కువ పరిశోధనలు చేసింది బీనే. సో ఇది మనకు ప్రజ్ఞ పైన ఉన్నటువంటి కొన్ని నిర్వచనాలు. నెక్స్ట్ మరి ప్రజ్ఞలు కానివి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఇది కూడా వస్తుంది. ప్రజ్ఞలు కాను కింది వాటిలో ప్రజ్ఞలు కానివి అని వస్తుంది. ప్రజ్ఞలు కానిది ఏంది? జ్ఞానం, సృజనాత్మకత, సహజ సామర్థ్యం, స్మృతి. సో ఇక్కడ జ్ఞానం అనేది కూడా పుట్టుకతోటే వస్తుంది, జ్ఞానం అనేది కూడా పుట్టుకతోటి వస్తుంది. నెక్స్ట్ సృజనాత్మకత, క్రియేటివిటీ కూడా మనకు ఉన్నటువంటి సహజ సామర్థ్యము. ఫర్ ఎగ్జాంపుల్ మనము పాతది కాకి స్టోరీ చెప్తున్నాం, కాకి నీళ్లు దాహంతో ఉన్నటువంటి కాకి స్టోరీ చెప్తున్నాం. ఆ స్టోరీ చెప్పినప్పుడు ఏం చేసినాము? కాకి గులకరాల కుండ యొక్క అడుగులో నీళ్లు ఉన్నాయి, అది పక్క పొంటి ఉన్నటువంటి ఆలోచనతోటి మనకు ఏం చేసింది? రాళ్ళు తీసుకుంటా వేసింది. వేసిన తర్వాత నీళ్లు పైనకి వచ్చినాయి. అప్పుడు కాకి దాహం తీర్చుకుంది తాగి. దాని తెలివితేటలకు అందరు మెచ్చుకొని చప్పట్లు కొట్టిర్రు అని మనం విన్నాం. కానీ దాంట్లో ఒక పిల్లగాడు, అందరూ మంచిగా విన్నారు, ఒక పిల్లగాడు లేచి సార్ గన్నిగానం రాలేసే బదులు ఒక్క స్ట్రా తెచ్చుకొని వేసుకుంటే అయిపోవు సార్ అంటే ఆయన క్రియేటివిటీ ఆన్సర్ వేరే ఉంది. అది మనకు సహజంగా ఉన్నటువంటిది, ఇది ప్రజ్ఞతోటి వచ్చేది కాదు. మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, జ్ఞానం కూడా ప్రజ్ఞనే అనుకుంటాం. మనకు డైట్లలో కానీ బిఎల్లో కానీ బుక్లలో ఏం రాసిరంటే ప్రజ్ఞలు అని అంటే తెలివితేటలు, జ్ఞానము అని పర్యాయ పదాలుగా వాడిరుకొని, కానీ ఇవి ప్రజ్ఞలు కావు, సహజంగా పుట్టుకతోటే ఉన్నవి. స్మృతి ఉంది, ఇది సహజ సామర్థ్యం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్మృతి ఉంది, స్మృతి ఏంది? మనకు తెలిసినటువంటి జ్ఞానం లేదా కొత్తగా నేర్చుకున్నటువంటి జ్ఞానం కొద్దిసేపు ధారణ చేసుకోవడము స్మృతి అంటాం మనం. అది ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పలేము. కాబట్టి మనకు గుర్తున్నటువంటి అంశం మనం ఈరోజు చదివినాం, నిన్నటి క్లాస్ ఉంది, నిన్నటి క్లాసును మనం ఎంతసేపటి వరకు గుర్తుపెట్టుకున్నాం, అది స్మృతి. సో అది ప్రజ్ఞ కాదు. సో ఇవి గుర్తుపెట్టుకోండి సార్. ఈ 4 మాత్రం ప్రజ్ఞలు కాదు, కింది వాణిలో ప్రజ్ఞలు కానివి అని ఇస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజ్ఞ రకాలు. తారండైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి తారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిండు. ప్రజ్ఞను 3 రకాలు. అమూర్త ప్రజ్ఞ ఒకటి, నెక్స్ట్ తర్వాత యాంత్రిక ప్రజ్ఞ ఒకటి, నెక్స్ట్ తర్వాత 3వది చూద్దాం సార్. అమూర్త ప్రజ్ఞ అక్షరాలు, అంకెలు, చిత్రాలు, మాటలు, పదాలు వంటి వాటిని అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తిని అమూర్త ప్రజ్ఞ అంటారు. ఇక్కడ అక్షరాలు, అంకెలు, చిత్రాలను నేర్చుకొని, మాటలు వంటి వాటిని నేర్చుకొని అర్థం చేసుకోవడానికి అర్థాలను తెలియజేస్తారు. అర్థం చేసుకొని వాటికి అర్థం తెలియజేయడానికి అవసరమయ్యేదే అమూర్త ప్రజ్ఞ. ఎగ్జాంపుల్, విద్యార్థి భాషా సంబంధ వ్యాకరణంను సులువుగా అర్థం చేసుకోవడం. సో ఇక్కడ భాషా భాగాలు నేర్చుకున్నాడు అనుకోండి, భాష నామవాచకం, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయం అవి నేర్చుకున్నాడు. అవి నేర్చుకొని వాటిని ఉపయోగించేటువంటి తెలివితేటల్ని, ఆ సామర్థ్యంనే అమూర్త ప్రజ్ఞ అని అంటారు. ఓకేనా సార్? నెక్స్ట్ యాంత్రిక ప్రజ్ఞ లేదా సార్ మూర్త ప్రజ్ఞ. ఇది యాంత్రిక ప్రజ్ఞ లేదా మూర్త కాంక్రీట్. సో భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటారు. వస్తువులను, పరికరాలను, యంత్రాలను నిర్వహించగలిగే సామర్థ్యం అన్నమాట. ఉదాహరణకు ఏమిచ్చిందంటే ఇక్కడ ఒక క్రికెట్ ఆటగాడు క్రికెట్లో ఉన్నటువంటి నైపుణ్యాలను తెలుసుకొని యాంత్రికంగా ఎట్ సైడ్ ఏ షాట్ కొడితే స్క్వేర్ కట్ అంటే ఏంది, లాఫ్ షాట్ అంటే ఏది, నెక్స్ట్ తర్వాత స్ట్రేట్ డ్రైవ్ అంటే ఏది, ఇవన్నీ స్కిల్స్ నేర్చుకొని వాటిని ప్రయోగించడం, వాటిని చేసుకొని క్రీడను నైపుణ్యంగా ఆడగలగడం.
అంటే సింపుల్గా ఫాస్ట్ ఫేస్ బౌలర్ వచ్చిండు అనుకో బాగా ఫాస్ట్ వేస్తాడు, దాన్ని జస్ట్ టచ్ చేస్తే బౌండరీకి వెళ్ళిపోతుంది. ఎటు సైడ్ టచ్ చేయాలనే నైపుణ్యాన్ని నేర్చుకొని చేయడం, అది యాంత్రిక అంటే మిషన్స్ తోటి అన్నట్టు, అంటే భౌతికంగా మనం టచ్ చేస్తూ ఉండడం అన్నట్టు. నెక్స్ట్ సార్ ఇదేదో పోయింది మూడోది సార్, మూడవది నేను అది చెప్తాను సార్. వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకొని వారి భావాలకు జాగ్రత్తగా ప్రతిస్పందించి అనుకున్నది సాధించగలిగితే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. ఇది మూడవది సాంఘిక ప్రజ్ఞనే. సాంఘిక ప్రజ్ఞ అంటే ఏంది, మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళు అనుకున్నది సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ ఉన్నాడు, సేల్స్ మ్యాన్ లేకపోతే క్రెడిట్ కార్డు మనకు ఇచ్చే డైన్ ఉన్నాడు, ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఏజెంట్ ఉండు, మన అవసరాన్ని పట్టుకుంటాడు. సార్ మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా అవసరం సార్, మీరు చనిపోయిన తర్వాత వస్తాయని మనల్ని చంపేసడానికి, అంటే మన అవసరాన్ని తీసుకొని ఖచ్చితంగా మనతోటి ఒక పాలసీ కట్టిపించుకుంటాడు. అంటే మనతోటి మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు, మన అవసరం తెలుసుకుంటాడు. ఆయన మన అవసరం తెలుసుకొని జాగ్రత్తగా మనతోటి మాట్లాడి ఆయన అనుకున్న దానికి చేరుకుంటాడు. దాన్నే మనం సాంఘిక ప్రజ్ఞ అంటాం. అంటే మూడు ప్రజ్ఞలు, అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఈ మూడు ప్రజ్ఞలు అనేటి ఇంపార్టెంట్. సేల్స్ మ్యాన్ తన కస్టమర్లను ఆకర్షించి తన వస్తువులను వారి చేత కొనిపించడం. ఇక్కడ ఆలోచన ఆచరణ కలిగింది సార్. ఫస్ట్ది దీంట్లో సార్ మనకి ఇక్కడనేమో ఆచరణ కంటే ఆలోచన ఎక్కువ. ఆచరణ కంటే అంటే నంబర్స్ అవన్నీ ఉన్నాయనుకో, వాటిని ఆచరణలో పెట్టాడు, కాకపోతే ఏంది ఆలోచనలో ఉంచుతాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆలోచన శక్తి కంటే ఆచరణ ముఖ్యం. ఫస్ట్ మనం స్క్వేర్ డ్రైవ్ అని అన్నాం, దాన్ని ఏ విధంగా కొట్టాలని ఆచరణలో పెడదామని చూస్తుంటాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆలోచన ఆచరణ రెండింటిని పెడతాడు. ఓకేనా, ఇది సాంఘిక ప్రజ్ఞ. మాపనం, మరి ప్రజ్ఞ ఉన్నది వీళ్ళు ప్రజ్ఞావంతులు అని తెలియాలంటే ఖచ్చితంగా ఒక పరీక్ష పెట్టాలి, ఒక మాపనం చేయాలి, కొలవాలి. దాన్ని ఏ విధంగా కొలుస్తాం? మరి ప్రజ్ఞా మాపనంను ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త మనకు ప్రజ్ఞామాపనంను పరిశోధన చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అంటాం. ఈయనను బినేని ఏమంటాం? ఆల్ఫ్రెడ్ బినేను ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఆయనను పిలుచుకుంటాం. నెక్స్ట్ మొదటి ప్రజ్ఞా పరీక్ష బినే సైమన్ ప్రజ్ఞామాపని. మొట్టమొదటి ప్రజ్ఞామాపని ఏది అనంటే, ప్రజ్ఞా పరీక్ష ఏది అనంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. సో ఇక్కడ మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇక్కడ అందరికీ డేట్ ఆఫ్ బర్త్ తోటి మనకు శారీరక వయస్సు అనేది ఏజ్ అనేది ఉంటుంది, వయస్సు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మానసిక వయస్సు అనే భావనను కనిపెట్టారు. మానసిక వయస్సును ఏ విధంగా కొలవన్నో కూడా మనము ఇక్కడ ఈ ప్రజ్ఞా మాపనల ద్వారా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మానసిక వయస్సును గణించే విధానం. మానసిక వయస్సు ఏ విధంగా గణిస్తాం? అసలు మానసిక వయస్సును ఎట్లా తెలుసుకుంటాం అంటే బేసన్ వయస్సు లేదా ఆధార వయస్సు తోటి మనం కొలుసుకుంటాం. మరి ఆధార వయస్సు అని అంటే ఏంది? బేసిస్ వయస్సు అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఏ వయసు ప్రజ్ఞా పరీక్షలో అన్ని అంశంలను పూర్తి చేయగలుగుతాడో దాన్ని బేసల్ వయస్సు లేదా ఆధార వయస్సు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3వ తరగతి విద్యార్థి ఒక 7 సంవత్సరాలు ఉండనుకోండి. 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ విద్యార్థికి 7 ప్రశ్నలు ఇచ్చిన, ఆ 7 ప్రశ్నలు చేసిండు అనుకోండి, అది ఆయన బేసిస్ అంటే ఆయన ఉన్నటువంటి ఏజ్. 3వ తరగతి అయినా మొత్తం కంప్లీట్ చేసిండు. 7 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 7 చేసేసిండు, 7 అంశాలను కంప్లీట్ చేసిండు అంటే ఆయన వయసు 7, బేసల్ వయసు 7 అని చెప్పేసి. నెక్స్ట్ తదుపరి వయస్సుల పరీక్షల్లో ఎన్ని అంశంలను పూర్తి చేయగలుగుతాడో వానిలో ఒక్కొక్క అంశంలకు 2 నెలలుగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు 7 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 7 అంశాలను కంప్లీట్ చేసిండు. సో ఆయన బేసిస్ ఏజ్ ఎంత? 7. అదే ఇది 3వ తరగతి వ్యక్తి అనుకోండి. తర్వాత 4వ తరగతికి ఎన్ని ఇచ్చినాము? 8 అంశాలు ఇచ్చినాము. 4వ తరగతికి 8 అంశాలు ఇచ్చినాం. మరి 8 అంశాల్లో ఈ 3వ తరగతి వ్యక్తి చేసిండు అనుకో, ఇంట్లో ఒకటే అంశం చేసిండు లేదా 2 అంశాలు చేసిండు. ఈ 8లో 2 అంశాలు కరెక్ట్ చేసిండు. నెక్స్ట్ 5వ తరగతికి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 9 ఉన్నాయి, దీంట్లో 1 చేసిండు. ఈ 3వ తరగతి ఉన్నటువంటి 7 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి మొత్తం కంప్లీట్ చేసిండు. ఆయన బేసిస్ వయసు 7 సంవత్సరాలు. కానీ 4వ తరగతికి 4వ స్థాయికి సంబంధించినటువంటి 8 అంశాల్లో 2 చేసిండు, ఇక్కడనేమో 1 చేసిండు. కాబట్టి 7 ప్లస్ ఇక్కడ ఎన్ని చేసిండు సార్? 2 చేసిండు. 2 ×
2 నెలలు వేసుకోవాలి, ఒక్కొక్క అంశానికి 2 నెలలు వేసుకోవాలి. ఓకేనా సార్? ఇక్కడ తదుపరి ఎన్ని అంశాలు, తదుపరి ఇంకోటి తదుపరి వయస్సులో అంటే ఎక్కువ వయసు ఎన్ని వేసిండో అన్ని వయసుకు ఒక్కో అంశానికి 2 నెలలు వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత 1 into 2, ఎందుకంటే 5వ తరగతి ఆ స్థాయికి కూడా ఒకటి చేసిండు కాబట్టి ఈయన 7, 4, 2 మొత్తం ఎంత అయింది సార్? ఆయన మానసిక వయసు 13 సంవత్సరాలు. సారీ 13 సంవత్సరాలు అంటున్నా. ఇది 7 సంవత్సరాలు అని అంటే 84 నెలలు అంటే 7 సంవత్సరాల 4 + 6 7.6 నెలలు. అంటే ఈయన మానసిక వయసు 7 సంవత్సరాల 6 నెలలుగా మనం పరిగణించవచ్చు. ఓకేనా సార్? ఇది మానసిక వయసు బేసన్ వయసుతో ఆధార వయసుతో పాటుగా గణించాలి సార్. నెక్స్ట్ ప్రజ్ఞామాపనలు పరిమాణ క్రమం. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ పరీక్ష అన్నం వచ్చింది. మొట్టమొదటి